ఇది సంతూర్ ఎంత మేడం ఒక సబ్బు? సరే అందరూ కూడా ఇది ఇంత పెద్ద ఇంత రేటు వాడం కదా, మేము కూడా సంతూరే వాడదు ఇంతకు ముందు. సంతూర్ ఎంత ఒకటి 35 పెద్దది మేడం 35. అక్కడ మళ్ళీ బ్రాంచ్ లో మీటింగ్ అయితే అక్కడ రాండి, ఎలా నిజమేనా ఎలా వస్తుంది డబ్బు తెలుసుకోవడం రాండి. ముందు ప్రొడక్ట్స్ మాస్తేనే కదా మీకు కొంచెం ఏదైనా చేసేది. ఐడి ఇచ్చి ఆధార్ ఇచ్చి ఐడి చేసుకొని కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకోండి, బాగుంది అనుకోండి, ఇంట్లో కూర్చొని చేసుకోండి బిజినెస్. పక్షవాతం కూడా ఆమె వచ్చింది కదా, పక్షవాతము ఇట్లనే ఉండనంట చెయ్యి, ఇట్లా ఇట్లా వచ్చి ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటుంది తెలుసా. ఆమె వచ్చింది అక్క మాట్లాడిపించి ప్రతిసారి మాట్లాడిపిస్తారు. నైట్ వేసుకుంటుండేనంట, ఫంక్షన్లు అయినా దేనికైనా చీర కట్టుకుంటుందంట ఇప్పుడు. ఇక సబ్బు పేరు రూపాయి ఇచ్చిరా ఇయ్యలేదు, మన ఇల్లు వాడ డబ్బులు వస్తాయా? మీటింగ్ రా మేడం అన్నాడు. మీటింగ్ ఎన్ని కట్టాలి అన్న, రూపాయి కట్టొద్దు అన్నాడు. రూపాయి కట్టకుండా నేను కండక్టర్ జాబ్ చేసుకుంటున్నా 18 అన్నాడు. నమ్మకం కదా. నేను అలాంటి అనిపించుకోకుండా 3 నెలలు చాలా మంది చూడండి చేతులు జోడించి దండం పెడుతున్నా. ఎవరికైనా ఇట్లాంటి చెప్పినప్పుడు తెలుసుకోవడానికి రండి. తెలుసుకోలేకపోవడం చాలా మంది ఎంత తేడా కూడా మీకు కొన్ని మీటింగ్లకు అర్థమైంది. నేను 3 నెలలు వేస్ట్ చేసిన. ఒకరోజు నాకు బస్ ఆపకుండా పోతే ఆయనతో నాకు గొడవ ఒక మీటింగ్కి వచ్చిన. మీరు ఎలా వచ్చినా వచ్చి కూర్చున్నా. ఇందులో ఏమైనా 4 రకాల సార్ చెప్పాడు కదా, వ్యవసాయం ఉన్న వ్యవసాయాలు ఇద్దరు వాడుకొని వేరే వాళ్ళు చెప్తే 5,000 10,000 30,000 అని చెప్తారు. నాకు వ్యవసాయం లేదు, ఆ బ్యూటీగా మనకు అవసరం లేదు, చేసుకున్నాక బతికే ఫ్యామిలీ. అవునా కదా? సప్లిమెంట్సా చాలా మంది చెప్తున్నారు. నాకు డౌట్ ఏమంటే డాక్టర్లు అయ్యి అనిపిస్తుంది. సబ్బు సరుకు పేస్ట్ మనలో వీటికి వచ్చి కొనాలంటే అదే కిరాయి పెడితే మనలో 2 సబ్బులు వస్తాయి. అవునా కదా? నాకెందుకని అలాంటి మీటింగ్లో కూర్చుంటే లాస్ట్ ఒక మేడం వచ్చి అర్షమాలకు వాడుకున్నా తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళు చెప్తే 5,000 వస్తుంది. ఆమె ఒక్కటే కరెక్ట్ ఎందుకైందంటే నేను సేమ్ నాకు అదే రోగం ఉంది. బయట 20,000 అడిగి నాకు అసలు పెడితే అంత లేదు. చికెన్ మటన్ చామగడ్డ లాంటి వస్తువులు తినకుండా కంట్రోల్ చేసి ఆ మేడం మాట్లాడిన మాట నచ్చి ఎంత అయితే అడిగి నా 2,000 అయితే నేను మీటింగ్ ఎంత అయిపోయిన పోయి 2,000 పెట్టి తీసుకొని పోయి వాడుతున్నా. వాడుకుంటే రోజు వాడుతుంటే 27 రోజులు పూర్తిగా తగ్గిపోయినాయి. తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళు చెప్పచ్చలేదా? నేను డబ్బు వస్తుందని చెప్పలేదు. మనమే కానీ మన హాస్పిటల్ పోతే మనం తక్కువ పక్కన చెప్తాం, అడిగి కూడా బాగుందని చెప్తాం. అవునా? ఇదే కాదు, ఏ బిజినెస్ అయినా కూడా వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉంది సార్లకైనా మనైనా. ఇప్పటిదాకా సార్ చెప్పాడు కదా రెడ్డి బ్రదర్స్ గురించి, సార్ వాళ్ళ మొబైల్ కూడా చెప్తారు. అలాంటి నాలాగా బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక నలుగురు వాళ్ళు ఏమన్నా నలుగురు చెప్పినా తీసుకెళ్ళి ఆ నలుగురు నాకు థైరాయిడ్ ఉంది, మా బాబు చదువుకొని కాదు, మాకు మంచి కూడా కావాలి తెచ్చిపెట్టమన్నారు. నాకు తెలియదమ్మా మీటింగ్ రోజు చెప్తా రండి అని ఒక నలుగురు తీసుకుని ఒక మీటింగ్లో కూర్చోబెట్టినా. మీటింగ్ వచ్చాక ఒకరికి రూపాయి కట్టద్దు, ఈ రోజు ఇందాక కూడా కట్టద్దు. అలా మీటింగ్ అంతా ఇందాక ఎవరెవరికి ఏం కావాలో వాడుకున్నారు. రెండోసారి ఆ కిరాయి పెట్టుకుని రావాలంటే మీరందరైనా కూడా బాగుంటుంది సార్, బాగుంటుంది సార్, బాగుంటుంది వస్తారు కదా. చుట్టాల పక్కన వాళ్ళు షేర్ చేసుకున్నారు. నాకు 2 నెలలు లెక్క 7,450 చెక్ వచ్చింది. నాకు చెక్ వచ్చిన ఒకటే అనిపించింది, నేను బయట కొన్నది బయట కిరాణా షాప్ అయినా 2 రోజులు పెళ్ళింది మేడం, షాప్ బంద్ చేస్తాం. ఏరే షాప్ పోతామా లేదా? ఎందుకంటే మనకు అవసరం అది. నేను ఏరే అడగలేదు కొనుక్కుంటూ నోటి మాట పక్కన నాకు చెప్పిన 7,450 చెక్ వచ్చింది. నేను స్కూల్లో చేసే డబ్బుకి. అవునా కదా? అయినా బయట కొనాలి. ఆడ కొనేది మీరు కొనుక్కుంటూ ఆరోగ్యం ఉండి అవే ఆరోగ్యం మనకు షేర్ చేసావు కదా. ఇందులో డబ్బు ఎట్లా వస్తుందో నాకు తెలియాలా లేదా? నాకు కావాలి. మనం ఏం చేస్తాం, అడిగిలో వస్తూ అలా ఊరంతా తిరుగుతాం. పెళ్లి చేసుకునే నువ్వు పిల్ల నచ్చాలి, నేను చేసుకోవాలా వద్దా అని ఫోటో పట్టుకుని ఊరంతా తిరిగితే ఒకరు కూడా మంచి చెప్పడు. ఒకరు ముగ్గు బాగాలంటే ఒకరు మూతి బాగాడు. తెలుసుకోవాల్సింది నువ్వు, క్లారిటీ తీసుకోవాల్సింది నువ్వు. ఇలా నేను అదే పని చేసి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్ అంటే సారీ నాకు క్లారిటీ ఇచ్చింది కదా. ఇక్కడే చెప్పిండు థమ్స్అప్ మంచిదా కొబ్బరి బొండం మంచిదా? కొబ్బరి బొండం తాత తాగి తండ్రి చెప్పిండు, తండ్రి తాగితే మనం చెప్పిండు. ఈ ఊర్లో లేకుండా ఏ ఊళ్ళో తెప్పించుకొని తాగుతాం. కానీ మహేష్ బాబు సినిమా చూసేది మనం. ఆయన హాఫ్ లీటర్ పట్టుకొని దమ్ముంది అనుకుంటా దొరుకుతాడు. పోయమ్మ నువ్వు హాఫ్ లీటర్కి దమ్ముంది అంటున్నావు, నేను చూపిస్తాను 2 లీటర్ తెచ్చుకొని తాగుతాం. థమ్స్అప్ తాగడంలో ఒక్కడైనా బెనిఫిట్ ఉందా? థమ్స్అప్ తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండం తాగుతాం మనం. అవునా కదా? మన అంచుకోరాడు అయితే కొబ్బరి బొండం క్యారీ చేయొచ్చు కదా. మహేష్ బాబు కాల్సిన మన మంచి కాదు, మన ఆరోగ్యం కాదు, డబ్బు. సంతూర్ సబ్బుడు ఎట్లా ఆడేస్తాం తెలుసా? ఒక ఆమె నిలబడుతుంది, వావ్ అంటాడు మహేష్ బాబు. అది పాప వచ్చి మమ్మీ అంటది. అవునా కదా? మరి మమ్మీ అంటే అమ్మ నాయన అమ్మ
అమ్మాయి అనుకున్నా అనుకుంటాడు వయసు బాబు. మరి మేము కూడా అదే వాడుతున్నాం. ఎవరు పిలిచిరా? మిమ్మల్ని పిలిచిరా? యాభై పళ్ళు ఎవరికైనా కంటి నొప్పి లేదు. టీవీలలో ఏడంటే వచ్చినాయో కదా వదిలిపెట్టి టీవీలలో క్లోజప్ కొల్లటి వాడుతున్నాం. రోజు వాడి వాడి కంటి నొప్పి వేసినప్పుడు మాత్రం మంచి పెన్షన్ పోతాం. అవునా? అందులో కూడా సమంత వచ్చి అద్దం గోడ అద్దాలు బట్టలు కొట్టుకుని వచ్చి ఆవు పడ్డది, ఆ మంద పడిపోతాం. మనం ఎవరి దగ్గర పడితే మన కళ్ళు రాలబడతాం. అవునా కదా? కల్తీ మొత్తం ప్రమోట్ చేసుకొని సెలబ్రిటీలు యాడిస్తారు. అదే మనం యాడిస్తే టీవీ తీసుకొని బయటపడేస్తారు. గుట్కాలు తినమని యాడిస్తారు సెలబ్రిటీలు. గుట్కా మంచిదా చెడుదా? వాళ్ళు తింటరా? గుట్కా తినమని యాడించిన మంచి గుడ్లు, తిన్నోడు మాత్రం గుడ్డు పెట్టి చావాలి. అవునా కదా? ఆ మీటింగ్ లో నాకు అదొక్కటే కరెక్ట్ అయింది. అన్నం మొత్తం ఉడికేటప్పుడు ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అవునా కదా? ఆ మీటింగ్ నా చేస్తే వెబ్సైట్ చేసి 20,000 వస్తే చాలు. నేను రూపాయి మునిగట్లే, ఎవరితో ముంచట్లే. అవునా కదా? నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా. 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెట్టినా. 2 నెల 10,000 వచ్చింది. 10,000 15 సంవత్సరాలు స్కూల్లో చేసి 8,000. అలాంటి మీటింగ్ వరకు చాలా మంది ఏమనంటే గవర్నమెంట్ జాబ్ రావడం అదృష్టం. అవునా కదా? అలాంటి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నా. నాకు 20,000, 30,000, 40,000 చాలా మంది సార్లు చెప్తున్నారు. గవర్నమెంట్ జాబ్ కదా పెద్దగా చిన్న ఆయమది, తుమ్ముతో కూర్చునే జాబ్ ఆయమది. అవునా? ఇంకొకసారి ఏమంటున్నాంటే నువ్వు 2 సంవత్సరం పట్టుకో వెస్టేజ్. నువ్వు 1 నెల ఇంట్లో ఉన్నా వస్తాయి, నువ్వు భూమి మీద లేకపోయినా వస్తాయి. 3 తరాలు వస్తాయి అని చెప్పి. మీరైనా నేనైనా మన ప్రాణానికి ఏమైనా నమ్మకం ఉందా? బయటికి పోతే ఇంటికి వచ్చి నాకు గ్యారెంటీ ఉందా? మరి మనం ఉన్నప్పుడు పోరాటం పడి మన ఫ్యామిలీని అప్పొచ్చి పోషిస్తాం. నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకు కూడా అది కరెక్ట్ అయింది. సపోజ్ నేను మా సార్ ఎక్కడ వెళ్ళిపోయి ఏమన్నా అయిపోతే ఎవరు చూస్తారు నా పిల్లల్ని? నేను అక్కడ పని చేస్తున్నా, ఇక్కడ పని. అక్కడ చేస్తేనే వస్తుంది, ఉంటేనే వస్తుంది. అక్కడ చేసుకుంటే ఇక్కడ చేయవచ్చు అన్నట్టు స్కూల్ మొత్తానికి వదిలిపెట్టినా. మొత్తానికి వదిలిపెట్టి ఫుల్ టైం వచ్చేసి 20,000 వచ్చి చాలా వచ్చి నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి జనాన్ని మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఏం లేదు, తెలిసిన వాళ్ళని 2 చేతులు మీద తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా. 2 నెలల 10,000 వచ్చింది. 10,000 వచ్చి ఒక మీటింగ్ వచ్చిన 2-3 మీటింగ్లకు వచ్చి నాకు 10,000 వచ్చింది. పాండిచార్ చెట్టు పెరుగుతుంది. నాకు అదే 10,000 దాటలేదు. నేను ఏం మిస్టేక్ చేస్తున్నా అనుకున్నా. సార్ నేను మేడం మీటింగ్ రావాలన్నాడు. పక్కింటో ఎదురింటో 1 సారి 2 సార్లు ఉన్నారు. 3వ సారి నాకు 10,000 వచ్చినప్పుడు ఏమన్నారంటే ఓయమ్మ సబ్బు పడతాను నల్లగా అయితే మా ఆయన వద్దరాడు అన్నారు. ఇంకొక నూనె పెడితే సప్ప ముందు మా ఆయన వద్దరని ఎవరు రావట్లేదు. పక్కింటో రావట్లేదు. నేను కూడా పాండిచార్ పోతే సిక్సా పెట్టా. సిక్సా పెడితే సార్ మళ్ళీ బస్ ఎక్కాలి కదా. నేను మార్కెట్ పోయినప్పుడు ఆయన ఎక్కితే మేడం ఏమైంది రావట్లేదు అంటే నీకో దండలు దీనికొన్నా మా ఊళ్ళో ఎవ్వరు ఉండలేదు వేస్ట్ అంటారు అని చెప్పిన. టీం తయారు చేయాలంటే ఎలా చేయాలంటే మీటింగ్కి రాన్నాడు. మీటింగ్ వచ్చినప్పుడు వాడుకోవాలి, వేరే వాళ్ళు చెప్పాలి. కొత్తగా ఏమని చెప్పండి, ఏం చేయాలి? మీటింగ్ వచ్చన్నా సరే మేడం ఒక్కసారి రండి మీ ఇష్టం అని చెప్పింది. మళ్ళీ ఆ రోజు మీటింగ్ వచ్చిన. మీటింగ్ వచ్చి ఫోన్ సిక్సా పెట్టి కూర్చున్నా. ఆ రోజు మహాగురువు గారు ఒకటే మాట అన్నాడు, ఎంఎస్ఆర్ మేడం పక్కింటో ఎదిరింటో రారు, సబ్బు పేస్ట్ పడక మానేయలే. ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, సంతూర్ సబ్బే వాడతాం. ఆయమ్మ సబ్బు మేము వాడితే ఆయమ్మ బాగుపడుతుందని ఆవేశంగా చెప్పారు. అవునా కదా? పక్కింటో బాగుపడతాం రోజు సరా 7 ఉన్న మహేష్ బాబు బాగుపడాలి. అవునా కదా? అలాంటిది నువ్వు 1 ఇయర్ నిలబడి ఏదైనా సక్సెస్ షార్ట్ కట్ ఉండవు. బిల్డింగ్ కూలగొట్టంటే అరగంట పడుతుంది, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఇంకా డబ్బు ఉన్నా సరే సంవత్సరం పడుతుంది. ఇందులో కూడా చేసుకుంటూ చాలా మంది నలుగురు చెప్తే నలుగురు ఇప్పిస్తే ఎంత వస్తాయి, 3 నెలలు చేస్తే ఎంత వస్తాయని చెప్తారు. 10 లక్షలు పెట్టుబడి పెట్టి 5 ఎకరాల పొలం వేసినావు. నాకు అక్కడ మిద్ది పెరుగుతాను 3 నెలలకి వస్తా పంట. 6 నెలలు వెయిట్ చేయాలి. చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. సంవత్సరం నిలబడి నీకు 1,00,000 ఇప్పిస్తాం. నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడే ఇలా నేను ఇక్కడ ఒక అడుగు ముందుకు వచ్చిన. నేను చెప్పిందే చెయ్యాలి అన్నాడు. సరే సార్ నాకు డబ్బు కావాలని చేస్తాను. పక్కింటో ఎదురింటో రారు, కడుపులో ప్లేసే గోలు నువ్వు వేసుకోవాలా పక్కింటో వేసుకోవాలన్నారు. ఎవరు వేసుకోవాలి? వేస్తేలా ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. నువ్వు పిలిస్తే రాను, నువ్వు గెలిస్తే వస్తారు అని చెప్పిండు. వస్తారా గెలిస్తే? నేను అదొక్కడే కనెక్ట్ అయ్యి పిచ్చి పట్టాడు. ఎక్కడ పడతాడు బస్సులలో ఆటోలు ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా. చాలా మంది ఇదంతా పిచ్చిదానా వేస్ట్, నువ్వు ఆల్రెడీ నేను చేసి వచ్చినావు, ఇదంతా వేయను. నేను ఒకటి చెప్పాను, చేసే విధానం చేయక నీకు తెలియలేదు. ఏ పరైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతారు. అవునా కదా? నాకు కూడా డబ్బు కావాలని ఎక్కడ పడతాడు. మీ అందరి దగ్గర ఫోన్ ఉంది, 10 రోజులు మాట్లాడతారు. 11 రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా? ఛార్జింగ్ పెడితే నడుస్తుంది. మీ పిల్లల్ని 50,000 పెట్టి ఫీజు స్కూల్ పంపిస్తారు. పిల్లడు భయం భక్తితో రోజు స్కూల్కి వెళ్ళాలి. టీచర్ చెప్పిస్తే దగ్గర వినాలి, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. అలా ఒకటే రోజు సంవత్సరం చేయాలా? సంవత్సరం మొత్తం చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. 4కు ఛార్జింగ్ అయితే పిల్లడికి స్కూల్కి వెళ్తా. నువ్వు కూడా సంవత్సరం నిలబడు,
వర్క్ చేసుకుంటే ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అని చెప్పిండు. నాకు డబ్బు